శ్రీశైలశృంగే వివిధ ప్రసంగే శేషాద్రిశృంగేపి సదా వసంతం తమర్జునం మల్లికాపూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం. దక్షిణ కైలాసంగా వెలుగొందుతున్న మహాక్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది. శివుడు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికగా కొలువయ్యున్న ఈ పుణ్యభూమి భక్తి మరియు ముక్తికి సంగమస్థానం. ఈ అనంతమైన ప్రకృతి ఒడిలో దాగి ఉన్న రహస్యాలను, ఈ క్షేత్రం మనలోని ప్రాణశక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వినాయకుడికి కుమారస్వామికి మధ్య లోక ప్రదక్షిణ పోటీ జరుగుతుంది. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి సమస్త భూమండలాన్ని చుట్టిన ఫలాన్ని పొంది విజయం సాధించగా, అలిగిన కుమారస్వామి కైలాసాన్ని వదిలి క్రౌంచ పర్వతం లేదా నేటి శ్రీశైల శిఖరానికి చేరుకుంటాడు. పుత్రునిపై ప్రేమతో పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కైలాసం నుండి ఇక్కడికి తరలివచ్చారు. మల్లిక అంటే పార్వతి, అర్జునుడు అంటే శివుడు. వీరిద్దరూ కలిసి మల్లికార్జునుడిగా వెలసిన ఈ దివ్యక్షేత్రం దైవత్వం మనకు ఎంత దగ్గరగా ఉంటుందో చాటి చెబుతుంది. శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రమని కూడా అంటారు. లోకంలో ఎక్కడా లేని విధంగా జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ప్రాకారంలో ఉండటం ఇక్కడి విశేషం. ఇందువల్ల ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం అత్యంత బలంగా ప్రవహిస్తుంది. వైజ్ఞానికంగా చూస్తే దట్టమైన నల్లమల అరణ్యాల్లోని అరుదైన మూలికలు మరియు ఖనిజాల వల్ల ఇక్కడి గాలిలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కుండలినీ సాధనలో హృదయ చక్రాన్ని మేల్కొల్పడానికి ఇది ఉత్తమ క్షేత్రం. ఇక్కడ ప్రవహించే పాతాళ గంగలో స్నానం చేయటం వల్ల మన శరీరంలోని బయో ఎలక్ట్రిక్ తరంగాలు శుద్ధి చేయబడి నాడులలోని అడ్డంకులు తొలగిపోతాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ దీక్షా మండపంలో తపస్సు చేసి పరవశించి శివానందలహరి వంటి అద్భుత స్తోత్రాలను లోకానికి అందించారు. అంతేకాదు, అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేస్తూ భ్రమరాంబికాదేవి విగ్రహం ముందు ఆయన స్వయంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారు ఇక్కడ భ్రమరం అంటే తుమ్మెద రూపంలో అరుణాసురుణ్ణి సంహరించింది. ఇక్కడ చేసే మంత్రజపం ఒక ప్రత్యేకమైన ప్రకంపనను కలిగిస్తుంది. ఈ శ్రీచక్ర ప్రతిష్ఠ వల్ల శ్రీశైలం ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారి భక్తుల కోరికలను ఈడేర్చే కల్పవృక్షమైంది. శ్రీశైల శిఖరం దృశ్యతే పునర్జన్మన విద్యతే. అంటే శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు, పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనలోని పాత కర్మ సంస్కారాలు నశించి కొత్త చైతన్యం కలుగుతుందని అర్థం. కృష్ణానదిలో స్నానం ఆచరించి మల్లికార్జునుని స్పర్శించిన ప్రతి భక్తుడు శివమయుడవుతాడు. శ్రీశైల యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక దివ్యమైన అనుభూతి. ఇక్కడ వెచ్చించే ప్రతి క్షణం మనల్ని ఉన్నతమైన స్పృహ వైపుకు తీసుకెళ్తుంది. శ్రీశైల యాత్ర ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక దివ్య అనుభవం. పూజ్య గురుదేవులు శ్రీ జీవేశ్వర యోగి గారి ఆధ్యాత్మిక ప్రయాణం ఈ శ్రీశైల క్షేత్రం నుండే ప్రారంభమైంది. సాక్షాత్తు ఆ శ్రీశైల మల్లికార్జునుడే గురు రూపంలో వచ్చి పూజ్య గురుదేవులకు 13 సంవత్సరాల వయసులోనే మహోత్కృష్టమైన గురూపదేశం అనుగ్రహించారు. ఆనాడు శ్రీశైలంలో పడిన ఆ ఆధ్యాత్మిక బీజమే నేడు లక్షలాది మందికి మార్గదర్శకంగా మారింది. పూజ్య గురుదేవులు ఈ అరుదైన అద్భుత కుండలిని జ్ఞానాన్ని మానవాళికి ఉచితంగా అందజేయాలనే సంకల్పంతో ఎందరో సాధకులను మోక్ష మార్గంలో నడిపిస్తున్నారు. ఏ క్షేత్రంలో అయితే
గురుదేవుల ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైందో నేడు అదే పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో గురువర్యులు శివకుండలిని సాధన తరగతులు నిర్వహించారు. గురుదేవుల సమక్షంలో ఈ పవిత్ర స్థలంలో సాధన చేయడం ప్రతి సాధకునికి ఒక దివ్యమైన అనుభూతి. జై గురుదేవ్. శివోహం.